లేదురా ఇప్పుడు అన్నకి డైరెక్ట్ పేగులు తీసి బయట వేసేసాం అనుకో అయిపోతుంది అది. ఇక తీసేసినాం ఇటు సైడ్ బయట తీసేసిన. కొంచెం పెరుగును కారం కదా, పసుపు, అల్లం. ఓకే, చికెన్ మసాలా ఓకే, నెయ్యి, కొంచెం నిమ్మకాయ వెనుకుంటే అయిపోతుంది అంతే. ఇక లాస్ట్ నిమ్మకాయ. ఓకే రైట్. ఓకే అగో ఐటికి కూడా రాయరా రే, వేరే పెట్టుకుంటారు బాగా. మెడకు రాయి జారిపోతా సోన్న పట్టుకున్నా. ఓకే పెట్టు. దీని దిప్పంగా ఎట్లా అవుతారా మరి పెద్ద తీస్తా అప్పటికి. అట్లా కాదు. వావ్, దిస్ ఈస్ విలేజ్ గ్రిల్ చికెన్. విలేజ్ గ్రిల్ చికెన్ ఇది, నాటుకోడి గ్రిల్ చికెన్. లేకపోతే మెడని ఇట్లా పట్టి ఉంటుంది. ఓకే రైట్ రా. మీరు మంచి గాలి కర్రే మాడి బొగ్గ అయినా లోపల సూపర్ ఉంటుంది. కర్రే మాడద్దు ఎక్కువ, మాడాలా కర్రేగా? అరే వాళ్ళకి ఇట్లా మాడవే కదా అసలు, కర్రెకి కనవడం మనది ఆల్రెడీ కర్ర అయింది. ఇది తొందరనే అవుతుంది రా ఉత్త పిల్ల. ఫ్రై అవుతుంది ఇటు సైడ్ ఆల్రెడీ. అరే లోపల సైడ్ ఫ్రై కావాలరా, కింద చూడరా పెద్దగా కింద సైడ్ ఓకే అయింది. మాడింది. ఓకే రైట్. మేడం ఇప్పుడే కాలుతాను కొంచెం. మేడనే కాలాలి అంటే అది కాలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం కదా, దానికి పెట్టుకుంటా ఇటు పెట్టి అని. అయిపోయినట్టే ఉడుకుతుంది ఇక అంతే. ఇక కొంచెం వాటర్ బయటికి వెళ్తానే దాని లోపలికి వెళ్ళి. ఇప్పుడే ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేయడం. మన గ్రిల్ చికెన్ అయితే అయింది, సో టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ మంచిగా ఉంది. ఇది మంచిగా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అని ఆడకాడు కలిపినాయి కాబట్టి మంచిగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. కొద్దిసేపు దాన్ని అట్లనే పెట్టి కాలుస్తే ఒక గంట తర్వాత సూపర్ ఉంటుంది. పైన కూడా కొంచెం లోపల ఓకే మంచిగా ఉంది. ఆవిరితోనే ఉడికిస్తారు దీన్ని అసలు. అప్పుడు రంగు అన్ని బరాబర్ ఉంటాయి.